శృంగారంలో సామర్థ్యం పెరగడానికి ఎక్కువగా ఏమి తినాలి? ఎలాంటి పదార్థాలు తినాలి? అనేది చూసుకుంటే ములక్కాయలు మనకి సాంప్రదాయబద్ధంగా ఎప్పటినుంచో మనకు తెలిసినయే. ములక్కాయలు తీసుకోండి. అలాగే బి12 రిచ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మామిడి టెంక ఉంది. దాని లోపల పప్పు ఉంటుంది. దాన్ని ఒక ఉసిరికాయ సైజు ముక్క రోజు పొడి చేసుకొని గాని, లేకపోతే ఆ ముక్క మింగగలిగితే చిన్న ముక్కలు చేసుకొని గాని, ఒక పూటైనా కనీసం వాడుతూ ఉంటే బి12 విటమిన్ అనేది బాగా శరీరంలోకి వస్తుంది. అలాగే రెడ్ మీట్ తినటం వల్ల కూడా శరీరంలో బి12 లెవెల్స్ పెరుగుతాయి. బి12 ఎప్పుడైతే శరీరానికి బాగా అందుతుందో నర్వస్ సిస్టమ్ బాగా బలంగా తయారవుతుంది. కాబట్టి బి12 రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ములక్కాయలు, అలాగే టమాటాలు, క్యారెట్లు, బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ బాగుండాలి. అలాగే హార్మోన్స్ యాక్టివ్గా ఉండాలంటే శతావరి అనే పిల్లి పిచర్ల చూర్ణం, శతావరి చూర్ణం బయట దొరుకుతుంది. ఇది కూడా మూలికల్లో ఒక భాగంగా ఇచ్చాము. దాన్ని కూడా తీసుకోండి. అలాగే పల్లేరుకాయలు, గోక్షూర అంటారు, పల్లేరుకాయలు పౌడర్, గోక్షూర, నేను చెప్పిన ఆయుర్వేదిక్ ఫార్ములాలు ఇవన్నీ వస్తాయి. ఈ మూలికలు తీసుకుంటూ ఆహారంలో బ్లడ్ ఇంప్రూవ్మెంట్, ఆకుకూరలు, కూరగాయలు, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటట్టుగా చూసుకోండి. పల్లీల నూనె వాడే వాళ్ళకి ఒమేగా 3 బాగా దొరుకుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 9, 6 దొరుకుతాయి. అలాగే అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్లో కూడా దొరుకుతుంది. అలాగే ఫిష్ ఆయిల్లో కూడా ఒమేగా 3 ఉంటుంది. ఇలాంటివి తీసుకోవడం వల్ల హార్ట్ యాక్టివ్గా ఉండి హార్ట్ బాగా పంపింగ్ చేస్తే అంగస్తంభన రక్త ప్రసరణ సరిపడా దొరుకుతుంది. కాబట్టి హార్ట్ను కూడా బాగా బలంగా చేసుకోవడానికి కావాల్సిన ఆహారంలో ఇవి నేను చెప్పినవి. అలాగే గుడ్లు, పాలు, పెరుగు, నెయ్యి బాగా వాడుకోండి ఆహారంలో. ఇవన్నీ కూడా నర్వస్ సిస్టమ్ యొక్క కెపాసిటీని పెంచుతాయి. కాబట్టి ఇవన్నీ యూజ్ చేసుకుంటూ డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే, అలాగే ఒక పొద్దున సాయంత్రం మెడిటేషన్ చేస్తే మీ బాడీలో ఉన్న లోపాలన్నీ తొలగిపోతాయి. మీ మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి. మానసిక శారీరక సమస్యలన్నీ తగ్గిపోవడం వల్ల శృంగారంలో ఎక్కువసేపు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. మీకు హెచ్ఐవి కార్యక్రమాల్లో వాటిలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎలా వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మాకు ఇంతకుముందు చేసిన వీడియోల ద్వారా వస్తున్న ఒక ఫోన్ కాల్స్ చూస్తే హెచ్ఐవి అనేది దాదాపుగా స్ప్రెడ్ అయిపోయింది బాగా. పైకి మాత్రం ఏమీ లేదన్నట్లుగానే పబ్లిసిటీ లేకపోవడం వల్ల, ఇదివరకు గవర్నమెంట్ పబ్లిసిటీలు, యాడ్స్ ఉండేవి, అవి లేకపోవడం వల్ల తెలియటం లేదు. కానీ బాగా స్ప్రెడ్ అయిపోయింది. దాని గురించి అవగాహన లేక కొంతమంది కేర్లెస్గా ఉండి, కొంతమంది మాకు రాదులే ఒక్కసారికి ఏమొస్తుంది అని చెప్పి, కొంతమంది మందు తాగి ఆల్కహాల్ తీసుకొని ఆ తిమ్మిరిలో ఒళ్ళు తెలియకుండా అక్రమ సంబంధాలకు పాల్పడి దానివల్ల కూడా తెచ్చుకుంటున్నారు. ఆ కొంతమందికి మాత్రమే, కేవలం కొద్ది మందికి మాత్రమే బ్లడ్ మార్చడం వల్ల, రక్త మార్పిడి వల్ల కానీ, లేకపోతే ఏదన్నా గాయాల ద్వారా, సర్జరీల ద్వారా కానీ వస్తుంది. అది చాలా తక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు అందరూ కూడా డిస్పోజబుల్స్ వాడుతున్నారు కాబట్టి వీటితో పెద్దగా రావట్లేదు. సెక్స్ సంబంధాలు ఖండం లేకుండా ఎక్కువగా చేయటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినా కూడా చాలామందికి ఎన్నో సంవత్సరాల వరకు బయటపడని వాళ్ళు కూడా ఉన్నారు. మొదట్లో సోకినప్పుడు ఏదో కొద్దిగా జ్వరము, గొంతు నొప్పి, లేకపోతే ఒళ్ళు మంట పుడతాము, అరికాళ్ళు మంటలు పుట్టడం లాంటి సమస్యలు కనపడితే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకొని నడిపేసుకుంటున్నారు. టెంపరీగా అవి లక్షణాలు తగ్గిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా ఏదన్నా టెస్ట్కి వెళ్ళినప్పుడు, లేడీస్ అయితే ప్రెగ్నెన్సీలో టెస్టులకు వెళ్ళినప్పుడు, లేదా సర్జరీలకి అవసరమైనప్పుడు టెస్టులు చేసినప్పుడు బయటపడుతుంది. ఈ విధంగా హెచ్ఐవి ఉందని తెలుసుకునేసరికి లేట్ అయిపోతుంది. అప్పటికే CD4 మినిమం లెవెల్స్ కూడా దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే వైరస్ బాగా లక్షల నుంచి పెరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అప్పుడు హడావిడిగా మెడిసిన్స్ కోసం పరిగెత్తున్నారు. ఎవరైతే అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా బయట పాల్పడతారో వాళ్ళు కంపల్సరీ కండోమ్ యూజ్ చేయాలి. కండోమ్ లేకుండా వెళ్ళి ఉంటే కనుక 90 days తర్వాత అది ఉందనేది కన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈలోపు ఎన్ని టెస్టులు చేసినా కానీ డౌట్ఫుల్గానే ఉంటాయి. కాబట్టి ఆ టెస్టులు చేయించుకునే వాళ్ళు 90 days తర్వాత చేయించుకొని వాడుకోవడం ఒక పద్ధతి. మెడిసిన్ 1 year వాడాల్సి ఉంటుంది. 1 yearలో వైరస్ మొత్తం 0 అయిపోతుంది. మళ్ళీ మీకు అవసరం రాదు మెడిసిన్తో.
కానీ కొంతమందికి ఇది కన్ఫర్మ్గా వచ్చిద్ది అని డౌట్ ఉండి లక్షణాలు ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదు అవతల పార్ట్నర్కి ఉంది అని మధ్యలో తెలిసిన వాళ్ళు కానీ, అంటే కండం లేకుండా సెక్స్ చేసిన తర్వాత తెలిసిన వాళ్ళు కానీ, ముందు జాగ్రత్తగా 3 నెలలు మెడిసిన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తే 3 నెలల తర్వాత మీకు కంప్లీట్ జీరో ఉంటుంది. నెగిటివ్ రిజల్ట్స్, అంటే నెగిటివ్ అనేది ఎవరో నాన్ రియాక్టివ్ అని ఉంటుంది. నాన్ రియాక్టివ్ రిజల్ట్ వస్తాయి. సో మీకు వైరస్ లేదనేది రిపోర్ట్ వస్తుంది ఆఫ్టర్ 3 మంత్స్. కాబట్టి ముందు జాగ్రత్త పడాలనుకున్న వాళ్ళు కూడా మెడిసిన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఏదన్నా కండం లేకుండా చేసాము అంటే వాళ్ళకు ఉందో లేదో మీకు తెలియదు. కాబట్టి కండం లేకుండా తొందరపడి చేసిన వాళ్ళు 3 మంత్స్ మినిమం కోర్సు వాడుకుంటే మీకు రాకుండా కాపాడుకోవచ్చు. ఇలాంటి సమస్యలు వచ్చే ముందు జాగ్రత్తలు పడటమే మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కాబట్టి ఎవరైనా సరే విచ్చలవిడి బయట పార్ట్నర్స్తో, మల్టిపుల్ పార్ట్నర్స్తో, అంటే ఇంకా రకరకాలుగా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా కండం యూజ్ చేయండి. కండం యూజ్ చేయకపోతే హెచ్ఐవి కాకపోయినా ఇంకోటి హెర్పీస్ కావచ్చు, ఇంకా అదర్ సెక్సువల్ డిసీజెస్ ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కండం యూజ్ చేసుకొని ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వితౌట్ కండం సెక్స్ చేసిన వాళ్ళు జాగ్రత్త పడండి. ముందు జాగ్రత్తగా మెడిసిన్ వాడుకోండి. ఇక ఆల్రెడీ వచ్చేసిందని కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఆఫ్టర్ 90 డేస్ కోర్సు పూర్తి చేసుకోండి. ఈ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు వైరస్ అనేది బాడీలో లేకుండా పోతుంది. కాబట్టి వచ్చిందని అనుమానం ఉన్న వాళ్ళు ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రికాషన్ మెడిసిన్ స్టార్ట్ చేసుకోండి. అప్పుడు మీకు వైరస్ అనేది ఒకవేళ ఎంటర్ అయినా కూడా అది డెవలప్ కాకుండా అక్కడికక్కడే నశించిపోతుంది. అలాంటి మెడిసిన్ మా దగ్గర ఉంది. మీరు కావాల్సిన వాళ్ళు కింద ఉన్న నా నెంబర్కి కాల్ చేసి సంప్రదించి మీరు మెడిసిన్ తెప్పించుకోవచ్చు. ఆన్లైన్లో కూడా వస్తుంది, లేదా మీరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళచ్చు మా క్లినిక్కి. హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తే మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తారు, వచ్చి కలవచ్చు. నమస్కారం.